గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? చేసిన తప్పును బట్టి జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తారా? ఏంటిది? చేసిన తప్పును బట్టి, చేసిన పాపమును బట్టి జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చేసిన తప్పు విషయమై, చేసిన పాపం విషయమై, చేసిన అతిక్రమం విషయమై పశ్చాత్తాపం పొందడానికి, జీవితాన్ని సరిచేసుకోవడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి, జీవితాన్ని దేవుడు మెచ్చినట్టుగా మార్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తారండి. దేవుడు అవకాశం ఇస్తారండి. దేవుడు కొంత వెసులుబాటును కలిగిస్తారండి. దేవుడు సమయం ఇచ్చినా సరే, దేవుడు అవకాశం ఇచ్చినా సరే, ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోకుండా, చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపం పొందకుండా అంత నిర్లక్ష్యంగా జీవిస్తారో వారు రేపటి దినాన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. ఇక్కడ కయ్యూను అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అతను తెలిసో తెలియకనో పాపము చేశాడు కదా. చేసిన పాపం విషయమై దేవుని ముందు పశ్చాత్తాపం పొంది ఉంటే బాగుండేది. అయితే పశ్చాత్తాపం పొందకుండా దేవుణ్ణే ఎదిరించాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నాడు. చివరికి నష్టాన్ని పొందుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనం చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపం పొందడానికి దేవుడు సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మన జీవితాన్ని మార్చుకోవాలి. నిర్లక్ష్యం చేసుకుంటే నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉంది. మన జీవితం ఎలా ఉన్నది?